ఈరోజు నిజంగా మనిషి ఎలా పుట్టాడో కూడా లోక శాస్త్రాలను అడిగే కన్నా మనము దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పినటువంటి మాట మనకు కనబడుతుంది. ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అనుకున్నాడు. తన స్వరూపమందు తన పోలికలో నరుడు చేయబడ్డాడు. ఇప్పుడు ఆలోచించండి, మనము ఒక జీవరాశి ఒక కోతి నుండి వచ్చామనుకునే కంటే మనం సాక్షాత్తు దేవుని స్వరూపాలమని చెప్పేటువంటి ఏ వాదన ఉన్నతమైనదిగా కనబడుతుంది? దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్నతంగా కనబడుతున్నాయి. మానవుడు దేవుని స్వరూపం అని దైవ గ్రంథం చెప్పింది. అది ఎంత వాస్తవమో ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలు. అందుకనే ఈరోజు మానవ పుట్టుక గురించి కూడా సరి అయినటువంటి అవగాహన ఇవ్వగలిగేది దేవుని వాక్యం మాత్రమే తప్పితే లోక జ్ఞానం కాదు. ఈరోజు పరిణామ క్రమము మానవ విలువను తగ్గించింది. మనిషిని ఒక లోక సంబంధమైనటువంటి దేని పిల్లల జీవరాశుల్లో ఒక జీవరాశిగా కలిపేసింది. మిగిలిన జీవరాశులతో సమానం అన్నట్లుగా చిత్రీకరించింది. ఒక కోతితో మనిషిని పోల్చింది. అలా ఔన్నత్యం ఏమిది అయిపోయిందంటే దిగజార్చినటువంటిది లోక జ్ఞానం. కానీ దేవుడు అన్నాడు, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నరులను చేస్తాను. దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఈరోజు నిజంగా మనుషుల్లో ఉంది. అందుకనే ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే జీవరాశులన్నిటికీ లేనటువంటివి ఎన్నో మనిషికి దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మనం కూడా జీవరాశుల నుండి వచ్చిన వారం అయితే మనం కూడా జీవరాశులకు కలిగినటువంటి లక్షణాలే కలిగి ఉండేవాళ్ళం, పోలికను కలిగి ఉండేవారం. కానీ అలా లేదు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే మనిషి మాట్లాడగలడు, కానీ ప్రపంచంలో ప్రకృతిలో ఏ జీవరాశి కూడా మాట్లాడలేదు. ఆలోచించారు ఎప్పుడైనా? కేవలం మాట్లాడగలిగేటువంటి ఈ యొక్క ధన్యత కేవలం మనిషికే దేవుడిచ్చాడు. అలా మీరు కనుక ఆలోచిస్తే క్రియేటివిటీ, ఈరోజు జీవరాశుల్లో ఎవరు కూడా ఒక కంప్యూటర్ని కనుగొనలేదు, లేకపోతే ఎలాంటి పరికరాన్ని కనుగొనలేదు. ఎందుకంటే వాటిలో అలాంటి కొత్త వాటిని సృజించగలిగేటువంటి జ్ఞానము వాటికి లేదు. ఇంత నేను ఎక్కడో మాట్లాడితే ఎన్నో లక్షల మంది ఈరోజు వినగలుగుతున్నారు. కారణం ఏంటిది? క్రియేటివిటీ. ఆ నైపుణ్యత మనిషికి ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే ఈ సృజనాత్మకమైనటువంటి ఈ నైపుణ్యత కేవలము దేవునిలో ఉంది గనక, ఆయన ఇచ్చినటువంటి ఆయన పోలిక మనకుంది గనక, అందుకనే మనం కూడా ఆ సృజనాత్మకమైనటువంటి నైపుణ్యత కలిగిన వారంగా ఉంటున్నాం ఈరోజు. అందుకనే మనం గమనిస్తే మనం ఎంత దేవుడు చెప్పినటువంటి విషయాలు వాస్తవంగా కనబడుతున్నాయి. కోటాను కోట్ల ఈ జీవరాశులు లేనటువంటిది మనిషికి ఎందుకుంది? ఎందుకంటే మనిషిలో దేవుని స్వరూపం ఉంది గనక.